ప్రజెంట్ నేను ఇంద్రానగర్లో ఉన్నా. జనం జాగృతి బాట మీద కవితక్క ఒక బాట స్టార్ట్ చేసింది. ఆ బాట లేనిది జనాల సమస్యలు ప్రభుత్వానికి తెలపడం, జనాల సమస్యలు తీర్చే ప్రయత్నం చేయడం. ఇదే జనం జాగృతి బాట లైన్ అని చెప్పుకొచ్చింది. కానీ దానికి భిన్నంగా ఇంద్రానగర్ ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి కవితక్క వల్లనే జరిగింది. ఎందుకు ఈ మాట నేను స్ట్రెస్ చేసి అంటున్నా అంటే, డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఇడ మాధవరం కబ్జా పెట్టిండు, వాళ్ళ కొడుకు కబ్జా పెట్టిండు, ఇంకెవరో కబ్జా పెట్టిండు అనే మాటలు విమర్శలు చేయడంతో విజిలెన్స్ కమిటీ వేసింది. ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్కి ఒక అడ్డుకట్ట ఆమె స్వయంగా వేసిన పరిస్థితి ఎలా కనిపిస్తుంది. సో బస్తీలో ఎన్ని అవస్థలు స్టార్ట్ అయినాయి అంటే ఆ వర్క్ ఆగిపోవడం వల్ల. ఒక్కసారి ఇక్కడ ఉండే బస్తీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద స్లాబ్ లేసి ఒక 2 అంతస్తులు 3 అంతస్తులు కనీసం ఒక గ్రౌండ్ ఫ్లోర్ కట్టిన ఇల్లు ఒక్కటి కూడా వెతికినా కూడా దొరకని పరిస్థితి. అన్నీ కూడా ఒక 20 గజాలు 30 గజాలు 40 గజాలకు మించి ఉండని వాళ్ళపైన అసలు ఎవరిపైన కబ్జా పెట్టింది అని ఆరోపణ చేసింది. అసలు ఏం చేస్తుంది అనేది ఒక్కసారి వాళ్ళ మాటలు విందాం. ఏమన్నా మేడం కవిత మేడం గారు ఎక్కడ ఎందుకు మాకు తెలియదు. ఈ ఎమ్మెల్యే సార్ గారు ఇంతవరకు రేవంత్ రెడ్డి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసిండు. అయిన తర్వాత ఎమ్మెల్యే సార్ మాధవన్ కృష్ణరావు గారు ఆయన రేవంత్ రెడ్డి చేసిన 1 కోటి రూపాయలకు ఈయన 3 కోట్లు పెట్టి బస్తీ డెవలప్మెంట్ కొంచెం సీసీ రోడ్లు, డ్రైనేజ్, వాటర్ వర్క్స్, కరెంటు ఇవన్నీ డెవలప్ చేస్తున్నాడు. ఆయన మీద బురద చల్లడం కవితది సబాబు కాదు. అది ఆమె ఎక్కడ ఉండదు కూడా ఆమె ఫేసు ఇంతవరకు చూడలేదు, ఈ బస్సులో వచ్చి చూడలేదు. ప్రతి ఒక్క లీడర్ వచ్చారు, ఎంపీ వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు, బండి రమేష్ వచ్చారు, ఎమ్మెల్యే మాధవన్ కృష్ణరావు అయితే 24 అవర్స్ ఆన్లైన్లో ఉంటాడు. ఎప్పుడు ఏ చిన్న సావైనా ఎవరైనా వచ్చి ఓ డబ్బులు ఇచ్చిపోవడం, హెల్ప్ చేయడం అది చేస్తూనే ఉంటాడు. ఓ అంబులెన్స్ పంపించడం, ఊళ్ళోకి పంపించడం అంబులెన్స్ అది చేస్తూనే ఉంటాడు. కానీ ఆయన మీద బురదలడం కవితది సబాబు కాదు. ఇంతవరకు అయితే కరెక్ట్ కాదు, ఆమెది కరెక్ట్ కాదు. మాకు అందుబాటులో 24 అవర్స్ అందుబాటులో ఉండేది ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు గారే. సో కృష్ణారావు సార్ ఏమో ఇక్కడ ఇబ్బంది అవుతుందని డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఆ వర్క్ జరుగుతుందా? ఏదో జరుగుతుంది మేడం. ఈ కవిత ఆపేసింది. మాకు పని నడుస్తలేదు. వాటర్ డ్రైనేజ్ నీళ్ళు మొత్తం అన్నీ రోడ్డు మీద పోతున్నాయి. ఇప్పుడు వాటర్ వస్తలేదు. ఎమ్మెల్యే సార్ మాకు చేస్తుంటే ఆమె ఆపుతుంది. ఆమె ల్యాండ్ ఎక్కడుందో ఏందో, ఆమె భూ కబ్జాలు ఎక్కడ పెట్టుకున్నదో మాకు తెలియదు. ఆమె ఎక్కడుందో ఆమె చూసుకోమని చెప్పండి, మా మీద బురద తెలకండి అని చెప్తాము. ఆమెకు గౌరవంగా చెప్తాము. ఆమెకు మేడం ఎమ్మెల్యేది ఏం కబ్జా లేదు మేడం. ఇక్కడ ఏమి లేదు, 0 పాయింట్లో ఉన్నాడు. ఆయనది ఏం లేదు. అంతా మేమే ఇప్పుడు నాకు 51 ఇయర్స్ నేను ఇక్కడ ఉన్నా. ఇంకా ఆయన ఉన్నదంటే అది అనస్తాం. అబద్ధం, మొత్తం అబద్ధం. కవిత చెప్పడం మొత్తం అబద్ధం. మాకు ఆమె ఇచ్చింది ఏం లేదు, ఏం లేదు. ఆమె ఎక్కడ బుక్ కబ్జా పెట్టిందో ఏమో తెలియదు మాకు. ఆమె ఎక్కడ వేసుకుందో అక్కడ చేసుకోమని చెప్పాడు. కానీ మా మీద బురిదడం వేస్ట్. మాకు అందుబాటులో ఉన్న వ్యక్తి మాధవరం కృష్ణరావు గారు. ఆయన లేకుండా చేద్దామంటే ఇంకా బురద లేకుండా చేస్తే ఏదో ఉన్నది దున్నుకుందాం, ఏందో ఎక్కడ కబ్జా ఉన్నది. ఆమె 36 ఎకరాలు ఉందంట. మరి 36 ఎకరాలు ఎక్కడ ఉందో మాకు తెలియదు, మరి ఆమెకే తెలుసు మరి ఎక్కడ ఉందో. మాకైతే ఏం తెలియదు. మాకు ఎమ్మెల్యే సాబ్ మాధవరం కృష్ణరావు గారు అందుబాటులో 24 అవర్స్ అందుబాటులో ఉంటున్నాడు. ఒక ఫోన్ కొడితే ఇట్లా ఇమ్మీడియట్లీ ఆదుకుంటున్నాడు మమ్మల్ని. నేను పుట్టింది ఇక్కడనే మేడం. దాదాపు ఇంద్రానగర్ నాకు తెలిసి 50 నుంచి 50 సంవత్సరాలు అవుతుంది మేడం ఈ బస్తీ. మా తాత వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు ఐడిపిఎల్ ఫ్యాక్టరీలో పని చేయడానికి వచ్చారు. ఆ కూలీలుగా వచ్చినప్పుడు ఇక్కడ స్థానికంగా గుడిసెలు వేసుకొని ఉన్నారు ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పినప్పుడు. మా తాతళ్ళు కూడా ఇక్కడనే చనిపోయారు. మా మమ్మీకి కూడా ఇక్కడనే చనిపోయింది. నాకు 30 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు 50-55 సంవత్సరాల నుంచి ఉంది బస్తీ. ఎమ్మెల్యే పైన వస్తున్న ఆరోపణలు మొత్తం అవి ఆరోపణలే మేడం. ఏం లేదు. ఆయనది ఇక్కడ ఒక గజం భూమి లేదు. ప్రతిదానికి మాకు ఏ ఆపద ఉన్నా కృష్ణారావు సారే. 2009 నుంచి చూస్తున్నాను నేను ఆ సార్ను. మాకు స్థానికంగా ఇక్కడ స్కూల్ కూడా లేకుండే మేడం. గతంలో మా వెంకటరెడ్డి అన్నగారే ప్రెసిడెంట్ ఉండే. స్కూల్ కూడా మాకు కృష్ణారావు గారే కట్టించారు. ఇక్కడ స్కూల్ కానీ భవనాలు కానీ ఏవైనా ప్రతిదానికి ఇన్నే. మేము చనిపోయినా చేసిన పెళ్ళిళ్ళైనా ప్రతిదానికి వస్తాడు. మాకు ఉదయం 6 గంటలకు అందుబాటులో ఉంటాడు. సండే రోజు కూడా పోయినా కూడా మేము ఏ ఆపద మీద పోయినా కూడా మాకు 6 గంటలకు అందుబాటులో ఉంటాడు. మొన్న డ్రైనేజ్ సమస్య కూడా ఇది పెద్ద పైపులు వేద్దామని స్టార్ట్ చేసినాము. అయితే మొన్న 4:30 గంటలు కూర్చున్నాడు మేడం. ఇక్కడ 4:30 గంటలు కూర్చొని పని స్టార్ట్ చేయించాడు. అయితే మళ్ళీ ఇంకా కవిత ఆ రోజు కూకుట్పల్లికి వచ్చింది కదా, అప్పుడు పోయేటప్పుడు ఆరోపణ చేసింది. ఇంకా సాయంత్రం చూసుకుంటూ పోయింది బస్సుని. ఆయన 4:30 గంటలు కూర్చొని ఉన్నాడు ఇక్కడనే. ఆరోపణ చేయడం వల్ల నెక్స్ట్ డే పని అయిపోయింది. అది మొత్తం తవ్వేశారు మేడం. వాటర్ లేవు, వారం రోజులు వాటర్ లేవు.
యూరిన్కు డ్రైనేజ్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయింది మేడం. ఆయన పైన మాత్రం అలాంటి ఆరోపణలు 10 సంవత్సరాల నుంచి ఏది లేదు. అంత అధికారం ఉండే మేడం 10 సంవత్సరాలు. ఆయన చేసుకోవాలనుకుంటే చేసుకుంటుండే కదా మేడం, ఏది చేసుకోలే. మాకు ఇప్పుడు చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి మేడం. 2010లోనో 11లోనో చేతన ప్రోగ్రామ్ చేసారు TV9 వాళ్ళు. అది వీడియో చూడండి మేడం. ఎవరైనా పందులు పొరలాడుతున్నాయి మేడం. మేము ఇక్కడ గుడిసెలు పండుకుంటే ఇక్కడ పందులు వచ్చి పడుకుంటుండే. అలాంటి పరిస్థితి నుంచి దానికన్నా ముందు నుంచి కృష్ణారావు గారికి ఈ బస్తీతోని దాదాపు 40 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది మేడం ఈ బస్తీతోటి. అంత తెలంగాణ టైంలో కూడా 2014లో మేము అందరం ఆయన ఏ పార్టీ అని చూడలే, వ్యక్తిని చూసి ఓట్లు వేసినాం మేము. ప్రతి దానికి గెలవక ముందుకు కూడా మేడం దేనికైనా వస్తుండే మాకు. ఎమ్మెల్యే పోస్టులు లేకున్నా సరే ప్రతి దానికి వస్తుండే. చనిపోయినా చేసిన ఏ నాయకుడు రాలే మేడం మాకు. 2009 నుంచి చూస్తున్నా నేను ఆయనను. ఆయన అభివృద్ధికి అభిమానిని, కానీ నేను బీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు. ఆయన అభివృద్ధికి అభిమానిని నేను, అంతే మేడం. ఆయన చేసేది అయితే తప్పులు ఏం లేవు. అది ఇంకా రాజకీయంగా చేసుకుంటున్నట్లు మేడం. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళ గురించి మేము మాట్లాడలేము. అది రాజకీయంగా చేసుకుంటున్నట్లు ఉంది. వాళ్ళ కొడుకు పేరు కూడా తీసిరు. వాళ్ళ కొడుకు ముఖమే చూడలేము మేము ఇంతవరకు. నేను 2009 నుంచి కృష్ణారావుని చూస్తున్నాను. వాళ్ళ కొడుకు తెలియదు, ఎవరు తెలియదు. వాళ్ళోళ్ళు అన్నగారే వస్తుండే, ఎప్పుడైనా అన్నగారు ఒక్కడే వస్తుండే ఇడికి. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏం లేదు ఇన్వాల్వ్మెంట్ ఇందులో. కబ్జాలు అంటే ఇప్పుడు IDPL అంటే మొత్తం కుత్బుల్లాపూర్ కాన్స్టెన్సీ వరకు ఉంటుంది మేడం. చాలా పెద్ద ఉంది ల్యాండ్ ఇది. మా బస్సు వరకు మాత్రం గత 45 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఎంత ఉందో మేమే ఉన్నాం. కొత్త వాళ్ళు ఎవ్వరు లేరు కదా మేడం. మేము బస్సుల్లో ఉంటున్నాం. కొత్త వాళ్ళు వస్తే ఏమన్నా కట్టుడు చేసుడు చేస్తే మాకు తెలిసిపోతుంది కదా. ఈ బస్సులు అయితే ఏం లేదు మేడం, కబ్జా ఏం లేదు. ఆయన పైన రాజకీయంగా చేస్తున్న ఆరోపణలే అనుకుంటున్నాం మేమైతే, అంతే, ఏం లేదు. బదలాం చేస్తుడు తప్ప రెండోది ఏం లేదు మేడం. మాకు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల వరకు ఏ పని జరిగినా ఎవ్వరూ ఆపలే మాకైతే, ఏ ఇబ్బంది లేకుండే మాకు. ఇప్పుడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మరి ఇప్పుడు కవిత వల్ల ఆగిందా ఎట్లా ఆగింది అనేది అది మాకు తెలియదు. మరి ఆమె ఆ రోజు అయితే ఆరోపణ చేసినాకనే పని అయితే అయింది, నెక్స్ట్ డేనే పని అయితే ఆగిపోయింది. ఆమె వచ్చి ఒక్కసారి బస్సుని చూస్తే ఏంది పరిస్థితి ఏందనేది తెలుస్తుంది మేడం. ఎక్కడనో జరిగిన దానికి బస్సుకి పేదల మీద ఆమె ఇంతగానం ఇది చేయడం కరెక్ట్ పద్ధతి కాదు ఇది. ఒక్కసారి వచ్చి విజిట్ చేస్తే ఆమెకు తెలుస్తుంది బస్తీ ఏందనేది. ఇంత ఘోరంగా 20 గదాలు మేడం. ఇప్పుడు ఇల్లు ఎంత ఉంటుంది చూడండి మేడం, 15 గదాలు 20 గదాలు ఉంటుంది. మళ్ళీ అందులో పిల్లలు పెళ్ళం మొగుడు అందరూ ఉండాలి. అవి తీసుకొని జరుపుకొని చేసుకుంటున్నాం నీట్గా. ఇంకా ఈ రోడ్ అయితే మనుషులు వెళ్ళడానికి లేకుండా వినాయకులు పెట్టుకున్న అంబులెన్స్ ఏదైనా రావాలంటే చాలా ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకోరు, ఇల్లు నుంచి 8 ఫీట్ల రోడ్డు చేసుకున్నాం, ఒక ఓమ్ని అంబులెన్స్ అన్న వస్తుందని. ఇది రోడ్డు డ్రైనేజ్ కూడా మా అన్నగారు వేయించారు కృష్ణారావు గారు. ఆయన పైన అయితే అవి అవస్థ మేడం, ఏం లేదు. ఈ బస్సులు అయితే ఏం లేదు, గజం జాగలేదు ఆయనకు, ఏం లేదు. నా పేరు మాధవ. నేను పెళ్లి చేసుకొని ఈయన్నే వచ్చిన, నా పిల్లలు ఈయన్నే పుట్టిర్రు. నా బిడ్డ పెళ్లి చేసిన, నా బిడ్డకు కూడా పిల్లలు అయ్యిండ్రు. ఇప్పుడు బాలెంతను పెట్టుకొని మొన్ననే హాస్పిటల్ నుండి వచ్చిన. వీడికి వచ్చి చూస్తే ఇట్లా ఉంది, నీళ్ళు లేవు, ఏం లేవు. ఆ పరిస్థితి ఏంది, నీళ్ళు లేని ఎట్లా నీళ్ళు లేక నేను హాస్పిటల్ నుండి వచ్చినా నీళ్ళే లేవు. ఇవాళకు 4 రోజులు అవుతున్నాయి. నీళ్ళు లేనిది ఇప్పుడు సన్న పాపకు నీళ్ళు పోయాలంటే నీళ్ళు కావాలి కదా, బాత్రూమ్కి వెళ్ళాలంటే నీళ్ళు కావాలి కదా, నీళ్ళు లేవు. మా పరిస్థితి ఇట్లా ఉంది. ఇన్ని రోజుల నుండి ఎవ్వరు ఇబ్బంది పెట్టలే. ఇవేంది మధ్యలో మాకు మా పెళ్ళి వేసుకొని వచ్చి ఈడండి మా పిల్లలను కంటే మా పిల్లల పెళ్ళిళ్ళు ఈయన వేసి మా పిల్లలకు కూడా పిల్లలు అయ్యిండ్రు. ఇంకా మా పరిస్థితి ఏంది? ఆమె వచ్చి ఇప్పుడు మధ్యలో ఆపడం ఏంది, నీళ్ళు రాకుండా వేసడం ఏంది? అగో ఆ గుడిసె జమానా గుడిసె. ఆ గుడిసెలు ఉండి మేము 4 ఏరాలు 4 ఆ గుడిసెల పని ఒక్కతోటి ఉండి చేసినాం. ఇప్పుడు 2 కోడాన్లు వచ్చిండ్రు, మా 2 మనవాళ్ళు. ఇంత అయ్యింది, ఇప్పటికైనా మాకు ఇది లేదు. నువ్వు ఇప్పుడు వచ్చి ఇంకా ఇబ్బంది పెడితే మేము ఎక్కడ వెళ్ళాలి? మాకు ఊళ్ళో కూడా ఇల్లు లేదు, అది కూడా చెప్తున్నాం మేము. మాకు వాస్తుందని మేము ముడిసిపోతలేము. ఏదో ఇక్కడ ఇచ్చిండ్రు, ఇంత దొరికింది అని కష్టం చేసుకొని ఉన్నది లేనిది తిని ఉంటున్నాం అంతవరకే. కానీ మాకు ఇంత కావాలి అంత కావాలని మేము ఎవరి మీద దౌర్జన్యం చేయలేదు. మేము ఇంతవరకు పోరాడాలి. ఆయన ఇచ్చింది వాళ్ళు చెప్పిందే మేము వింటున్నాం, రెడ్డి చెప్పిందే మేము వింటున్నాం. రెడ్డి చూసిండు మా కష్టాలు అన్నీ. ఈ నీళ్ళలో మునిగినాం, ఇంట్లోకి నీళ్ళు వచ్చి పిల్లలు కొట్టుకపోయిన రోజులుండే. మా పిల్లలు సన్న పిల్లలు ఈడికి నీళ్ళు వచ్చి
ఈడ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతా రేవంత్ రెడ్డి అయినాక ఈ రోడ్ వేయించిండు, డ్రైనేజీలు వేయించిండు, అనుకున్న నాళ్ళు వేయించిండు, అన్నీ వేయించిండు, అన్నీ బాగానే చేసిండు. ఆయన తప్పేం లేదు. ఈమె మధ్యలో వచ్చి ఎందుకు ఆపుతుందో మరి ఏం సంగతో మాకైతే తెలియదు మేడం. మాకైతే తెలియదు. నేను దవాఖానకు వచ్చినా తెలియదు. కానీ వచ్చేసరికి అయితే నీళ్ళు నీళ్ళు లేవు. ఇగో ఇప్పుడు సన్న పాపకు నీళ్ళు పోతా అంటే నీళ్ళు లేవు. మేము ఇక్కడ నీళ్ళలో మునిగినప్పుడు హెలికాప్టర్లోకి వెళ్ళి కూడా అన్నాలు వేసిపోయారు మేడం. అన్నాలు వేసిపోతే మేము అక్కడ అందరం వెళ్ళి అక్కడ ఆ రోడ్ అవతలికి ఒక అపార్ట్మెంట్ కింద ఉండి ఒక అపార్ట్మెంట్లో నీళ్ళల్లో ఉండి పండుకొని పిల్లల్ని వేసుకొని ఆ రోజులు కూడా ఉన్నాయి. ఈ నీళ్ళల్లో ఈత కొట్టుకుంటూ సామాన్ తీసుకుపోయి ఉన్నాయి. అంత పరిస్థితులు చంద్రబాబు నాయుడు సార్, ఎన్టీఆర్ రామారావు సార్, జనార్దన్ రెడ్డి సార్, కేసీఆర్ సార్, మన వైఎస్ సార్ అందరు వచ్చినా ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మన కృష్ణారావు సార్ అన్ని పట్టించుకుంటుంటే కూడా ఇలాంటివి అడ్డేస్తుంది. కేటీఆర్ సార్ కూడా 2 సార్లు వచ్చిపోయాడు. అప్పుడు కూడా ఇలాగే గుడిసెలు ఉన్నాయి మీకు చేస్తాము అని కూడా చెప్పాడు సారు. ఏం చేయలే. అందరు వచ్చారు, ఏం చేయలే. ఇట్లాగే ఉన్నాం, ఇట్లానే ఉన్నాం, ఇలాగే బతుకులు ఉన్నాయి. అదే ఇప్పుడు కొద్దిగా ఆ సారు ఇట్లా చేస్తుంటే ఈ సారు విన ఎందుకు చేస్తుండ్రో అర్థమవుతుంది. ఇప్పుడు అట్లా హెలికాప్టర్ల నుంచి కూడా అన్నాలు వేసిపోయిండు. అలాంటి బతికినాం. ఒక్కసారి కూడా రాలే. కేసీఆర్ సార్ వచ్చాడు, కవిత ఒక్క రాలే. కేటీఆర్ సార్ వచ్చాడు 2 మాటలు. వైఎస్ సార్ వచ్చి రాలేదు. చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ వాళ్ళందరూ వచ్చిపోయారు. ఎక్కడ మన ఇంకా ల్యాండ్ ఉంది అక్కడ వచ్చాడు ఎన్టీఆర్ సార్. చంద్రబాబు సారు మెయిన్ రోడ్ వెనుక ఇక్కడ వచ్చాడు, ఓసారి లోపలికి వచ్చాడు. కేటీఆర్ సారు 2 సార్లు లోపలికి వచ్చాడు, చూశారు. వాళ్ళకి తెలుసు, ఎవరేమనలేదు. ఇప్పుడు ఈసారి చేస్తుంటే మళ్ళీ ఈసారి వినేందుకు ఇలా చేస్తున్నారో అర్థమవుతలేదు. మేము పుట్టినాం ఇక్కడనే, ఇంకా మా నాయనోళ్ళు అందరు పుట్టి మా పిల్లలు కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినాయి. మా పిల్లలకు కూడా ఇప్పుడు మళ్ళీ పిల్లలు అయినరు. అయినా కూడా మా బాధలు తీరుతలేవు. ఇప్పుడు చేస్తుంటే కూడా ఇలా ఎందుకు ఆపేస్తున్నారో అర్థమవుతలేదు అంటారమ్మ. నమ్మకం మేము చిన్న పిల్లలు తీసుకొని వచ్చినా, నా 2 పిల్లలు తీసుకొని వచ్చినా, 2 పిల్లలు కానీ నేను ఇక్కడే కన్నా. నీళ్ళు వచ్చినప్పుడు కూడా పిల్లల్ని ఎత్తుకొని మా అక్కల ఇంటి ఎక్కించినాం. పోయి అదే ఇల్లు ఉన్నదే జాగాలు లేవు. 4 రోజులు అవుతుంది. మునుపు ఒకసారి ఆపింది నెల కిందట, మళ్ళీ ఇప్పుడు ఆపింది 3 రోజులు. 7కి 4 రోజులు పనులు ఆమెనే ఆపిస్తుంది. సార్ను అడ్డేస్తుంది. సార్ను మొన్న డెనిస్కి నీళ్ళు కాలువలు తీస్తుంటారు మురికి వాటర్కు. ఆ రోజు నుంచి ఇంకా నీళ్ళు ఏమేమి అనుకుంటుందో ఏమో, ఇంకా నీళ్ళు కూడా వదులుతలేదు. ఆ పనులు ఇప్పుడు ఆమె వల్లనే, కవిత వల్లనే ఆగిపోతుండే. మనకు తెలిసిన కాడికి కవిత వల్లనే. అలాగే సార్ మీదనే కేసు పెడుతుందంట. మరి మేము ఇన్నేళ్ళ నుంచి ముసలిలో అయినాం. మా పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి. మా పిల్లలు కూడా పెళ్ళిళ్ళకి వచ్చిండ్రు. పెళ్ళిళ్ళు కూడా ఇక్కడనే చేసాం. అంతవరకు మేము బురదలు పడ్డాము, బుడిగిల పడ్డాము. నీళ్ళు అయితే ఏదో వచ్చిన కాడికి వస్తుండే, దొరుకుతుంటే, తాగుతుంటే మంచిగానే ఉంటుండే. ఇంకా మొత్తానికి కొత్త నల్లాలు వేసినారు. కొత్త నల్లాలు వేసలేవు, పాత నల్లాలు వస్తలేవు, ఏం వస్తలేవు. నీళ్ళు వాటర్కి అయితే వచ్చి పొద్దుగల 40 టిన్నులు కొనుక్కొచ్చుకున్నాయి ఇక్కడికి వంట చేయడానికి. కబ్జా మాత్రం ఎక్కడ పెట్టలేదు ఆయన నన్నోళ్ళు కొరుకులు వాడాలి. మాకైతే ఒక ఖాళీ ఉన్న కాడికి వాళ్ళకి 20 గజాలు 30 గజాలు సరిపెట్టుండని ఇంకా మేమే వీళ్ళకి లీడర్లకు చెప్పిండ్రు. వాళ్ళు ఉన్న కాడికి సరిపెట్టుకుంటే ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఇంకా మాకు కిందికి రాలేదు. ఇంకా చాలా లుందా ఉండే. మేము మట్టి ఓపించుకొని, చెత్త ఓపించుకొని ఇంత లోతుకు తెచ్చుకున్నాము. ఈ లెవెల్ తెచ్చుకున్నాం. ఇక్కడంతా లొట్ట పీసి చెట్లు ఉంటుండే, చేపలు పట్టుకుంటుండే, పందులు ఇళ్ళనే ఉంటుండే, కుక్కలు ఇళ్ళనే ఉంటుండే. అంత గలీజ్గా ఉన్నది. అప్పటి నుంచి ఇప్పుడు నయం కదా, ఇంకా రూములు చేస్తుంటారు అనుకుంటే ఈమె అడ్డుకాలేసింది ఇప్పుడు వచ్చి. ఇంతవరకు సార్ మీద ఎవరికి కేసు పెట్టలేదు. ఆ సార్ ఏడో కబ్జా పెట్టుకోలేదు. ఇంత జాగం, ఇంత ల్యాండ్ ఉంది కదా, ఆయన పేరు విన్నా 1 గజం అని ఉంది అనేది మాకు తెలియదు. ఆయన కబ్జా పెట్టుకోనే లేదు. ఇంకా కంపెనీలు కూడా ఇక్కడ కట్టద్దు, ఇక్కడ దాకా ఆపేయలే, మీరు అక్కడ రావద్దంటే కూడా కంపెనీలతో కూడా మాట్లాడి అక్కడ కూడా మళ్ళీ సాఫ్ చేయించి ఇప్పుడు ఏసుప్రావు వాళ్ళకు స్కూళ్ళకు అక్కడ కూడా కట్టించారు వాళ్ళు. సరే అన్నీ మంచి కృష్ణరావు చేయించాడు. వాళ్ళు మళ్ళీ వాళ్ళకి అంబేద్కర్ సంఘం కావాలంటే వాళ్ళకి కూడా కట్టించారు. అక్కడ చేశాడు. మాకు ఉపరుల సంఘానికి కూడా డబ్బులు ఇచ్చాడు.
ఇక్కడ సంఘానికి అన్నీ చేసుకుంటూ వస్తుండే ఆయన, కానీ మరి ఆయన మీద ఈమె ఎందుకు ఇట్లా చేస్తుందో అర్థమైతే లేదు. మా అన్నోళ్ళల్లో మట్టి కొడుతుంది కదా, మాకు నీ వాటర్ లేకపోతే పొద్దుగా లేచి 8 గంటలకు మా మగవాళ్ళు పనికోతారు. మేము ఎక్కడన్నా పని 10,000 ఇళ్ళల్లో పనికి దానికి దీనికి డ్యూటీలోకి పోతాము. నీళ్ళు లేకపోతే వంట ఎట్లా చేసుకుని వెళ్ళాలమ్మా? పోయి చేసుకుంటేనే వెళ్తుంది కదా, చేసుకోకపోతే వెళ్ళదు కదా. 2-3 పిల్లలు ఉన్నారు, స్కూల్లోకి పంపించాలి, వాళ్ళకు స్నానాలకు నీళ్ళు కావాలి, బాత్రూమ్కు పోవాలి, ఊషింగ్కు పోవాలి. అట్లా ఎందుకు చేస్తుందో ఆమెకే తెలియాలి, నాకు తెలియదు. ఇంకా ఆ సార్ మొన్న పెట్టింది కేసు ఇట్లా ఆపేసింది అనగానే ఆయన ఇంత మంచిగా చేస్తుంది, మళ్ళీ రోడ్లన్నీ ఆపేసింది, మళ్ళీ నీళ్ళు కూడా ఆపేసింది, ఎందుకని చెప్పేసి మేము అనుకుంటున్నాం.